నమస్తే ఫ్రెండ్స్, నేను మీ కేదార్ని. వెల్కమ్ టు కేదార్స్ కిచెన్ ఛానల్. ఈరోజు మనము చాలా ఈజీ ప్రాసెస్లో తక్కువ పదార్థాలతో హెల్దీగా ఉండే సొరకాయ పెరుగు పచ్చడి చేసుకుందామా? ఈ రెసిపీకి కావాల్సినవి మన ఇంట్లో ఉండే పదార్థాలండి. సొరకాయ ఎక్కువ బాడీని కూల్గా ఉంచుతుంది, అంతేకాదు పెరుగు జీర్ణక్రియను కూడా చాలా మంచిది కదా. ఈ టేస్టీ అయిన రెసిపీ కోసం ముందుగా ఒక కప్ అంతా సొరకాయని చెక్కు తీసుకొని చిన్న ముక్కలుగా కోసుకొని పావు కప్ అంత వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల వరకు మగ్గ పెట్టుకుంటున్నాను. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. ఇది బాగా చల్లారాలి. సో ఇప్పుడు నేను పక్కన పెట్టుకున్నాక ఒక గుప్పెడు కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, అలాగే పావు స్పూన్ అంతా మిరియాలు, 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. మిక్సీ పట్టి పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత నేను ఈ సొరకాయ ముక్కల్ని ఇలాగ చక్కగా గుజ్జుగా చేసుకుంటున్నానండి. ఇలా మ్యాష్ చేసుకున్నాక పక్కన పెట్టుకుంటున్నాను. అందులోకి 1 కప్ అంతా పెరుగు వేసుకుంటున్నాను. పావు కప్ అంతా వాటర్ని యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. పేస్ట్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని అంతా వేసేసుకుంటున్నాను. వాటర్ అనే కన్సిస్టెన్సీ మీరు చూసి వేసుకోండి. నేను మాత్రం కొంచెం జారుగా వేసుకున్నాను. ఆ తర్వాత 1 టీ స్పూన్ అంతా ధనియాల పొడి, 1 టీ స్పూన్ అంతా జీలకర్ర పొడి వేసి ఇలా కలుపుకుంటున్నాను. జీలకర్ర పొడి బదులుగా మీరు ఆవు పిండి కూడా వేసుకోవచ్చండి. ఆ తర్వాత నూనెలో పోపు వేసుకొని 1 రమ్మ కరివేపాకు, 2 ఎండుమిర్చి, పావు స్పూన్ అంతా ఇంగువ, పావు స్పూన్ అంతా పసుపు వేసుకొని చిటపటలాడిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. సో ఇదంతా నేను చల్లారిన తర్వాత ఇప్పుడు నేను పెరుగులో తాలింపు వేసుకున్నానండి. ఇదంతా ఒక్కసారిగా కలుపుకుంటున్నాను. ఇందులో నేను పెరుగు కలుపుకున్నాను కదా, పెరుగు పులుపుగా లేకుంటే ఫ్రెష్గా ఉన్నదైతేనే టేస్ట్ చాలా సూపర్గా వస్తుందండి. ఆ తర్వాత ఇప్పుడు నేను రెడీ అయిపోయింది కదా, తీసి ఒక బౌల్లో సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇది ఎక్కువగా అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది. సొరకాయ పెరుగు పచ్చడి అనేది 10 నిమిషాల్లో రెడీ అయిపోయింది కదా. ఇలాంటి హెల్దీ అయిన ఈజీ రెసిపీ కోసం కేదార్స్ కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన నాకు అభిప్రాయం అనేది తప్పకుండా షేర్ చేయండి. అంతేనండి, మరికొన్ని వీడియోస్లో కలుద్దాం.